హలో, వెల్కమ్ బ్యాక్ టు ఫోటోషాప్. ఇప్పుడు నేను ఇవాళ మీకు విజిటింగ్ కార్డ్స్ ఫోటోషాప్లో ఎలా తయారో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం న్యూలోకి వెళ్ళేసి నేమ్ ఇచ్చుకుందామండి. ఓకే, కస్టమ్ పెట్టేసుకుందాం. విడ్త్ సైజ్ 3.5 పెట్టుకుందాము. హైట్ ఏమో 2 పెట్టుకుందాము. రిజల్యూషన్ 3 అని అడండి. బై పిక్సెల్స్ అన్ని ఇంచెస్లో పెట్టేస్తున్నాము. కలర్ మోడ్ ఏమో ఆర్జీబీ కాకుండా సిఎంవైకి కలర్ పెట్టేసుకున్నాము. వైట్లో పెట్టేసుకున్నాము కాంటెంట్స్లో. ఓకే, మనకు ఒక షీట్ వచ్చేసింది. ఓకే, మనం గ్రేడ్ టూల్ తీసుకున్నాం. గ్రేడ్ టూల్ తీసుకొచ్చుకొని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం ఏ కలర్ కావాలో. ఓకే, నేను బ్లూ తీసుకున్నాను. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను మనకు నచ్చిన విధంగా. ఓకే ఓకే అండి, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం టెక్స్ట్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్కి వెళ్దామండి. టెక్స్ట్ మనం ఇక్కడ లేయర్ అనే బ్యాక్గ్రౌండ్ లాగా ఉంది. ఓకే, సారీ. నెక్స్ట్ టెక్స్ట్లోకి వెళ్దాం. కలర్ చేంజ్ చేసుకుందామండి. ఇక్కడ మనం టెక్స్ట్ ఇక్కడ ఉంది కదండి, రెడ్ కలర్ తీసుకుందాం. ఓకే, అలాగే ఫాంట్ ఇక్కడ ఫాంట్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ ఫాంట్స్ కనిపిస్తాయి. ప్లస్ ఇక్కడ రెగ్యులర్ ఇక్కడ ఎంత సైజ్ కావాలనేది మనం 12 తీసుకుందామండి. కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ సెల్ నెంబర్ తీసుకుందాము. సెల్ నెంబర్ కొంచెం తక్కువ తీసుకుందామండి, 9 తీసుకుందాము. సెల్ అని చెప్పేసి సారీ అండి, సెల్ 8 అలా పెట్టేసుకుందామండి. ఓకే ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మనకు కాంటెంట్ ఏమైతే కావాలో అది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాము. మన టెక్స్ట్ శాంపుల్గా మనం ఓకే అండి, ఫస్ట్ మనం ఒక ఇమేజ్ని తీసుకుందాము. ఇమేజ్ని తీసుకున్నట్టయితే నేను ఇమేజ్ని తీసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను. సో మనం వీటిని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము. ఓకే ఓకే అండి. నెక్స్ట్ వీటిని క్లోజ్ చేద్దాం. ఓకే, Ctrl+T తీసేసుకొని వీటి సైజ్ అనేది తగ్గించుకుందామండి. మనం తగ్గించేసేసుకొని ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ పరంగా ఇంకో టెక్స్ట్ ఇద్దాం. మనం ఇక్కడ టెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఒక నెక్స్ట్ ఒక పింక్ పెడదామండి. ఇక్కడ మనకు పింక్ డార్క్ పింక్ ఇచ్చేద్దాం ఇక్కడ. ఓకే, పింక్ అంతా బాగా కనిపిస్తుంది కాబట్టి మనం బ్లాక్ తీసుకుందామండి. మనకు నచ్చిన విధంగా కూడా తీసుకోవచ్చు. ఓకే, మనం టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ సైజ్ తీసుకుందాం, 30 తీసుకుందాము. ట్వంటీ 24 తీసుకుందామండి. ఇది ఉమా సారీ మందిర్ అనేసి ఉమా సారీ మందిర్. నెక్స్ట్ మన ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ కింద
సారీ మందిర్ అవైలబుల్ రెస్టిమేట్ ఇస్ అవైలబుల్ అని కొడతామండి. నెక్స్ట్ మనం అడ్రస్ HYD అని వచ్చేసి 2 ఇచ్చేస్తామండి. సో ఇలా మనం నచ్చిన విధంగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మనం ఇంకా ఎఫ్ఎస్ కూడా ఇచ్చుకోవచ్చు. సో మనం దీన్ని సేవ్ చేసుకుందాము. ఎలా సేవ్ చేసుకుని చూపిస్తాను. సో డెస్క్టాప్ మీద మనకు జేపెగ్ అన్న మన ఇష్టం అండి. ఏ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటే ఆ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం క్వాలిటీ ఓకే అండి. నెక్స్ట్ ఒకటి తయారైంది. నేను ఇంతకుముందు కూడా తయారు మీకు చూపిస్తాను. ఇలా నేను కొన్ని తయారు చేశాను. సో అండి మొబైల్ రిపేరింగ్ అనేది ఒకటి. నెక్స్ట్ ఇంకా హార్డ్వేర్ పీసీ వరల్డ్ అనేది ఒకటి. నేను ఇంతకుముందు ఇవి తయారు చేశాను. సో మీకు నచ్చిన విధంగా అలా తయారు చేస్తాం. So thank you for watching this video.